హలో, నా పేరు డా. పురు ధావన్ మరియు ఈ వీడియోలో హీమోగ్లోబిన్ మరియు బలహీనత గురించి మాట్లాడబోతున్నారు. దాదాపు 8,090 మంది సికిడి రోగులు వచ్చి ఇలా చెబుతున్నారు. హాయ్ డాక్టర్, నా క్రియేటిన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది. ఏమి చెడుని తొంగి చెప్తుంది డయాలసిస్ కోసం వర్తించరు. కానీ నా శరీరంలో ఏవైనా లక్షణాలు లేవు. నేను అతనికి ఒక ప్రశ్న అడుగుతాను, ఒకే ఒక ప్రశ్న. మీరు బలహీనంగా ఉన్నారా? మరియు అతను చెప్పినవి అన్నది, అవును, నేను బలహీనంగా ఉన్నాను. కానీ నేను శ్వాసం పూర్తి చేయడం లేదు, నేను ఉన్నాను. నేను ఆహారం తిరగకున్నాను, నాకు ఏవైనా సమస్య లేదు. కిడ్నీ ఏ కారణం వల్ల బీపీ, షుగర్, పాలిసిస్టిక్ కిడ్నీ వంటి ఏ కారణం వల్ల దెబ్బతినడం మొదలు పెడితే అప్పుడు అర్థం చేసుకోవాలి. కిడ్నీ దెబ్బతిన్నప్పుడు మన శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం తగ్గడం మొదలయ్యే పెద్ద సమస్య కనిపిస్తుంది. మనం సరిగ్గా తింటూనే మల్టీవిటమిన్లు, ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం, ఫెర్రస్ సల్ఫేట్ తీసుకోవడం కూడా జరుగుతోంది. మేము అనుకున్నాము, కానీ మన రక్తం తయారవడం లేదు. కాబట్టి ఈ వీడియోలో మాకు అన్ని వివరాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మా శరీరంలో హీమోగ్లోబిన్ లోపం తీరాలి మరియు వచ్చే బలహీనత కూడా తగ్గించవచ్చు. First of all, let's try to understand how the kidneys make blood and how they help in its production. So, we all know that the kidney cleans the blood, removes impurities, maintains water balance, and regulates salt levels. Let's understand how it helps in making blood. కానీ ఇది తర్వాత కిడ్నీ యొక్క అనేక ఫంక్షన్లు ఉన్నాయి. రక్తం తయారు చేయడం, ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ విడుదల చేయడం వంటి కార్యాలు కూడా కిడ్నీ చేస్తుంది. ఇప్పుడు కిడ్నీ శక్తి కలిగినప్పుడు క్రియేటినిన్ స్థాయి పెరగడం మాత్రమే కాదు, యూరియా స్థాయి పెరగడం కంటే కిడ్నీ రక్తం తయారు చేయడం కూడా ప్రారంభం అవుతుంది. కిడ్నీ రక్తం తయారు చేసే హార్మోన్ తయారు చేయడం కూడా తగ్గడం ప్రారంభం అవుతుంది. అందువల్ల మీ కిడ్నీ సంక్రమణం ప్రారంభమైంది అని అర్థం. ఇప్పుడు మీ శరీరంలో మునుపటి కంటే తక్కువ ఎరిథ్రోపోయిటిన్ తయారవుతుంది. మీరు అర్థం చేసుకున్నారు, ఇంట్లో ఏదైనా తయారు చేయాలి అని. Suppose you have to make something in your house, with all things are required to make it. Similarly, if your kidney has started to suffer, less erythropoietin is made in your body than before. శరీరంలో కూడా అదే జరుగుతోంది. శరీరంలో B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్, ప్రోటీన్ ఉన్నాయి, కానీ ఎరిథ్రోపోయిటిన్ ఉండదు. ఎరిథ్రోపోయిటిన్ ఉంది, కానీ అది తక్కువగా ఉంది. ఎందువల్లనేది కిడ్నీ కలిసి ఎర్రబోయింది కారణం. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోకపోతే హిమోగ్లోబిన్ ఏర్పడదు. కాబట్టి ఎరిథ్రోపోయిటిన్ లేకపోవడం వల్ల మీ శరీరంలో హిమోగ్లోబిన్ లేకపోవడం జరుగుతుంది. మీరు పూర్తి ఆహారం తినేటప్పుడు మల్టీవిటమిన్లు తీసుకున్నారు, కానీ ఇప్పటికీ రక్తం ఏర్పడదు, కారణం కిడ్నీ కమ్మి చేసింది. కాబట్టి ఇంకా ఏమి చేయాలి? కాబట్టి ఇంకేమి చేయాలి? ఆ ఎరిథ్రోపోయిటిన్ ను బయటి నుంచి ఇవ్వాలి. మరియు మీ హీమోగ్లోబిన్ పెంచడానికి దీన్ని మాత్రమే చేయగలరు. రక్తం కొరత ఉందని భావిస్తే నేను బీట్రూట్ మరియు దానిని తింటాను. నేను 24 సప్లిమెంట్ల ఇనుము తీసుకుంటాను మరియు నా రక్తం ఏర్పడటం ప్రారంభమవుతుంది. మీరు దానిని చేస్తారు మరియు చూడండి, మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారు. పాయింట్లో కొంత తేడా ఉండవచ్చు, కానీ మీ హిమోగ్లోబిన్ 6,711కు చేరదు. ఎరిథ్రోపోయిటిన్ లేకుండా. మరియు అది విపరీతమైనది కూడా. మీరు ఎరిథ్రోపోయిటిన్ తీసుకున్నారు, కానీ శరీరంలో ఆహారం లేదు, బీట్రూట్ లేదా ఫోలిక్ యాసిడ్ లేదు అని ఉంటే రక్తం ఏర్పడదు. కాబట్టి రక్తం తయారు చేయడానికి శరీరంలో కావాల్సిన ఏ వస్తువులు ఉండాలి. ఎరిథ్రోపోయిటిన్ మార్కెట్ నుండి కొనుగోలు చేయడం మరియు ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం సులభం, కానీ మీ ఆహారాన్ని మెరుగుపరచడం కూడా అవసరం. కాబట్టి సరైన ఆహారం తీసుకుంటూ ఎరిథ్రోపోయిటిన్ సప్లిమెంట్ తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల వైఫల్యం ఉన్న రోగిలో రక్తం పరిమాణం పెరగడం కనిపిస్తుంది. ఇది లోపం ఉంటే మీ హీమోగ్లోబిన్ పెరగలేదు. హిమోగ్లోబిన్ లేకపోవడం, శ్వాస తీసుకోవడం, ఆందోళన, మైకము అనిపించడం, ఉదయాన్నే లేవడం, 4 అడుగులు నడిచిన తర్వాత ఎల్లప్పుడూ నిద్రపోతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలన్నీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో మనకు కనిపిస్తాయి. కాబట్టి మూత్రపిండాల వైఫల్యం ఉన్న రోగిలో రక్తం లేకపోవడం ఎందుకు కనిపిస్తుంది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది కారణం ఏమిటి? How can we finish this? If you have any doubts or if you want to ask anything, the doctors and I are available. Talk to us and let's solve your problem. ఇదితో నేను మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.